హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్ర శబరిమల ఆలయం ఎక్కడుందంటే శంఖవరం మండలం పెద్దమల్లాపురం గ్రామంలో సిద్దివారిపాలెం అనే ఊర్లో 1,00,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయం నర్సీపట్నం నుంచి నైరుతి దిశలో 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ప్రెజెంట్ ఇక్కడికి వెళ్ళడానికి అయితే రోడ్డు అంతా బాగానే ఉంది. మనం కారు కానీ బైక్లో కానీ వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకోవచ్చు. మనకి శబరిమలలో అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులకి అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. టెంపుల్ దగ్గర మెయిన్ టెంపుల్ దగ్గర మనం దర్శనం టికెట్ తీసుకోవాలి. రూ. 20 దర్శనం తీసుకొని మనం అయ్యప్పని చూడడానికి అమ్మేశారు. సిద్దివారిపాలెం గ్రామం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి, కన్నెమూల మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, వావస్వామి కోసం ఓ మసీదు, పండాల రాజపురం మరియు ఒక సార్వత్రిక విద్య మరియు ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించబడ్డాయి. ఆంధ్ర శబరిమల విశిష్టత ఏంటంటే 2007వ సంవత్సరంలో అక్టోబర్ 30న కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామికి అయ్యప్ప స్వామి స్వప్నంలో కనిపించి శబరిమలలో ఉన్నట్లు ఇక్కడ కూడా ఆలయం కట్టాలని సూచించి అంతర్ధారమయ్యారు. వెంటనే శ్రీనివాసరావు గురుస్వామి గారు తమ జన్మక్షేత్రమైన శంఖవరం గ్రామానికి చేరువలగల సిద్దివారిపాలెంలో స్థల సేకరణ చేయగా విచిత్రంగా మణికంఠుడికి ఇష్టమైన సంఖ్య 18తో కూడిన 18 కొండల మధ్య ఆలయ స్థలం కనిపించగా వెంటనే స్థలాన్ని నిర్ణయించి కేరళ వెళ్ళలేని భక్తులకు, ముఖ్యంగా స్త్రీలకు నిత్య దర్శనంతో 18 మెట్లపై స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంక్రాంతి నాడు ఆలయం ఎదురుగా ఉన్న కొండలపై మకరజ్యోతి దర్శనం కేరళ శబరిమల మాదిరిగా ఇక్కడ కూడా దర్శనం జరుగుతుంది. మనకు ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ కనిపించే ఈ 18 కొండల మధ్యలోనే ఈ ఆలయం అయితే కట్టారు. ఈ ఆంధ్ర శబరిమల విశిష్టత మనం ఇప్పుడు విన్నాం కదా. ఈ 18 కొండలు ఒకసారి చూస్తే మన చుట్టూ ఆలయం చుట్టూ మనకి 18 కొండలు కనిపిస్తాయి. మనం ఆ గుడి మెట్లపై నుంచి కానీ, ఆ గుడి దగ్గర నుంచి కానీ చూస్తే మనకు ఆ 18 కొండలు చూడొచ్చు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ధ్వజస్తంభం నుంచి ఆలయాన్ని. ఇప్పుడు మనం చూసింది స్వయంభూగా వెలిసిన ఏనుగు. ఇక్కడ మనం చూసాం కదా రాయి. ఆ రాయి ఏనుగు ఆకారంలో మనకి కనిపిస్తుంది ఇక్కడ స్వయంభూగా వెలిసింది. అలాగే పక్కన మనకి బంగారు లక్ష్మీదేవి పీఠం ఒకటి ఉంది. శ్రీ లక్ష్మీదేవి పీఠం. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పీఠం దగ్గరికి వస్తారు భక్తులు. ఈ ఆలయం దగ్గర మనకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్స్ మనకి ఏమి ఉండవు. మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేద్దామన్నా కొంచెం మనకి ఇబ్బందే. అందుకే మనకి వచ్చినప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని వస్తే మనకి అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందుతున్నారు. మీకు కూడా దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.